2013 మార్చ్ ఒక లాయర్ తన క్లయింట్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ క్లయింట్తో మాట్లాడుతున్నాడు. ఆ క్లయింట్ ఏమన్నాడో తెలుసా? కొన్నిసార్లు మనం చూసిందంతా తప్పు కాదు, నిజానికి అది అసలు తప్పే కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళను చంపడం తప్పు కాదు అని చెప్పి భగవద్గీతలో ఎప్పుడో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, మరి నేను చేసింది ఎలా తప్పు అవుతుంది అని ఆ క్లయింట్ అనడంతో ఆ లాయర్ అయితే ఒక షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే ఆ మాటలు వింటుంది ఒక 40 మందిని చంపిన అతి దారుణమైన కిల్లర్ నోటి నుంచి. ఎస్, ఎందుకంటే ఇలాంటి భగవద్గీత శ్లోకాలు ఒక కిల్లర్ నోటి నుంచి వస్తే ఎవరైనా షాక్ అవుతారు. కిల్లర్ పేరు చంద్రకాంత్ జా. అయితే ఇతనికి మరొక పేరు కూడా ఉంది. అది ఏంటి అంటే ది బూచూర్ ఆఫ్ ఢిల్లీ. అయితే ఈ క్రైమ్ స్టార్ట్ ఎప్పుడు అయింది అంటే 2006 అక్టోబర్ 20న. అయితే ఆ రోజు తిహార్ జైలుకి ఒక కాల్ అయితే వచ్చింది. ఆ కాల్లో ఏం మాట్లాడారు అంటే, మీ గేట్ బయట ఒక డెడ్ బాడీ అయితే పడేసి ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులతోనైతే ఆ కాల్లో మాట్లాడడం జరిగింది. పోలీసులంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇండియాలోనే అత్యంత కఠినమైన కారాగారం ఏదైనా ఉంది అంటే అది తిహార్ జైలు. ఆ తిహార్ జైలుకే వీడు ఫోన్ చేసి ఒక డెడ్ బాడీ బయట ఉంది తీసుకెళ్ళండి అని చెప్తే పోలీసులందరూ షాక్ అయ్యారు. సరే, ఫోన్ కాల్ కట్ అయిపోయింది. కట్ అయిపోగానే ఈ పోలీసులందరూ కూడా బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి చూస్తే ఆ గేట్ దగ్గర ఒక బుట్ట అయితే పడేసి ఉంది. ఆ బుట్టలో ఒక డెడ్ బాడీ ఉంది. ఆ బుట్టలో డెడ్ బాడీనే కాదు, డెడ్ బాడీతో ఒక లెటర్ కూడా అదే బుట్టలో ఉంది. ఆ లెటర్లో ఏముంది అంటే ప్రభుత్వాన్ని, ఇటు పోలీస్ వ్యవస్థని అతి దారుణంగా తిట్టాడు. ఇంకా ఆ లెటర్లో మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని కూడా రాశాడు. సో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే అతను కాల్ చేశాడు కదా, ఆ కాల్ని అయితే ట్రేస్ చేశారు. ట్రేస్ చేస్తే ఆ ట్రేస్ ఎక్కడ ఉంది అంటే అదొక ఎస్టీడీ బూత్. సో ఆ ఎస్టీడీ బూత్కు వెళ్ళాడు. ఆ ఎస్టీడీ బూత్ యొక్క ఓనర్ని అడిగారు ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి. ఆ రోజు ఎవరు రాలేదు, ఒక్కతనే ఎస్టీడీ బూత్కి అయితే రావడం జరిగింది, ఫోన్ కాల్ అయితే చేయడం జరిగింది. సో అతనే కావచ్చు మీరు అనుకుంటున్న కిల్లర్. ఎస్టీడీ ఓనర్ సహాయంతో ఈ కిల్లర్ స్కెచ్ని అయితే గీయిస్తున్నారు. అయితే ఈ ఫోన్ కాల్లో పోలీసులతో మాట్లాడిన విధానం చూస్తే ఆ కిల్లర్ బీహార్కి చెందిన వాడేనని తెలుస్తుంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా ఏప్రిల్ 25, 2007న మళ్ళీ తిహార్ జైలుకి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. సేమ్ వాయిస్ సేమ్ మెసేజ్. ఈసారి గేట్ బయట ఒక మూటలో ఒక శవం అయితే కట్టి పడేసి ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అంటూ మాట్లాడడం జరిగింది. యథావిధిగా పోలీసులు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిపోయి చూసేసరికి అక్కడ ఒక మూట కనబడి ఉంది. ఆ మూటలో శవం ఉంది. ఈ పోలీసులందరూ కలిసి కూడా ఆ మూటని విప్పడానికైతే ప్రయత్నించారు. ఎందుకంటే ఆ మూట గట్టిగా తాళ్లతో కట్టేసి ఉంది. అయితే పోలీసులకు ఆ మూటని విప్పడం రాలేదు. సో అట్నుంచి వెళ్ళే ఒక వ్యక్తి నేను సహాయం చేస్తాను అని చెప్పి అతను ఒక కత్తి తీసి ఆ మూటకున్న కట్లన్నీ విప్పేసి ఆ శవాన్ని అయితే బయటికి తీశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సీరియల్ కిల్లర్ అయిన చంద్రకాంత్ జా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత పక్కాగా ప్లాన్ వేసి ఉంటాడు అని చెప్పి. అయితే మూటలో నుంచి బాడీని అయితే బయటికి తీశారు. కాకపోతే ఆ బాడీ సగం మాత్రమే ఉంది. మిగతా సగం హజారే కోర్టు దగ్గర ముక్కలు ముక్కలుగా పడేసి ఉంది. పోలీసులు అక్కడికి వెళ్ళారు. చూసేసరికి ముక్కలు ముక్కలుగా పడి ఉంది. సో పోలీసులు అప్పటికే అర్థం చేసుకుని ఉంటారు ఇది ఒక సైకోపాత్ కిల్లర్ పని అని చెప్పి. కానీ పోలీసులకు ఆ డెడ్ బాడీ ఎవరిది అని గుర్తుపట్టడానికి, ఐడెంటిటీ చేయడానికి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఆ కిల్లర్ పడేసిన డెడ్ బాడీలకు తల ఉండేది కాదు. ఆ డెడ్ బాడీల పైన ఎలాంటి ఆనవాళ్ళు కూడా ఉంచేవాడు కాదు కిల్లర్. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ తిహార్ జైలుకి ఒక కాల్ అయితే వచ్చింది. సేమ్ వాయిస్ సేమ్ మెసేజ్. మళ్ళీ బయట డెడ్ బాడీ పడి ఉంది, వెళ్ళి తీసుకోండి అని చెప్పి. సో ఈసారి కూడా పోలీసులు బయటికి వెళ్ళారు. చూస్తే అక్కడ డెడ్ బాడీ ఉంది. సో ఆ డెడ్ బాడీ దగ్గర మరొక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో ఈసారి ఏముంది అంటే, ఈసారి నన్ను గనక పట్టుకుంటే మీరు మీ ఉద్యోగానికి న్యాయం చేసినట్టే, మీకు ఒక పెద్ద బహుమతి దొరికినట్టే అని చెప్పి అందులో రాసి ఉంది. అయితే మళ్ళీ అందులో ఎక్స్ట్రాగా ఏం రాసింది అంటే, నేను ఈ మర్డర్స్ని దాదాపు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ మర్డర్స్ గనక చేయకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది. సో నేను ఈ మర్డర్స్ ఇంకా చేస్తూనే ఉంటాను, దమ్ముంటే పట్టుకోండి అని ఆ లెటర్లో అయితే రాసి ఉంది. సో పోలీసులు ఈ మెసేజ్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ని ఇంకా స్పీడ్గా పెంచి గతంలో ఇలాంటి కేసులు ఏవైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తే ఒక కేసు ఉంది. 1998లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి కేసే తిహార్ జైలుకు ఫోన్ చేసి ఒక డెడ్ బాడీని పడేసి
ఇలా ఫోన్ చేసి చెప్పడం అనే కేసు అయితే ఉంది. సో, ఆ కేస్‌లో ఉన్న అక్యూజ్డ్‌కి శిక్ష అయితే పడలేదు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు ఆ కేస్ అయితే కోర్ట్‌లో నడిచింది. కాకపోతే ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, పోలీసులు ఆ వ్యక్తిని వెతకడం మొదలుపెట్టారు. అయితే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ద్వారా ఆ వ్యక్తి ఢిల్లీలో ఉంటూ, ఢిల్లీలో ఉన్న ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం అయితే దొరికింది. సో, ఈ పోలీసులందరూ కూడా ఢిల్లీకి వెళ్లి ఆ వ్యక్తి గురించి అయితే సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే సెర్చ్ చేస్తే ఆ డాక్టర్ దగ్గరికైతే వెళ్లి ఈ వ్యక్తి గురించి అడగడం జరిగింది. అయితే అప్పుడు ఆ డాక్టర్ ఈ పోలీసులకు ఏం చెప్పాడు అంటే, చంద్రకాంత్‌కి పుట్టిన 5గురు కూతుర్ల డెలివరీను నేనే చేశాను. ఓకే. అతను పర్ఫెక్టే మనిషి. కాకపోతే కోపం చాలా ఎక్కువనే ఉంది. కానీ హంతకుడు మాత్రం కాదు అని ఆ డాక్టర్ అయితే చెప్పాడు. సో, కొన్ని రోజుల తర్వాత ఈ డాక్టర్ యొక్క బావమరిదిని ఈ సైలెంట్ కిల్లర్ చంద్రకాంత్ ఝా చంపాలని చూసాడు. సో, చంపాలని చూసేసరికి ఈ చంపే క్రమంలో పోలీసులైతే చంద్రకాంత్ ఝాని పట్టుకున్నారు. పట్టుకొని ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. సో, ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. కానీ ఈ మర్డర్స్ అన్నీ కూడా చంద్రకాంత్ ఝానే చేసి ఉంటాడు అని ఎలాంటి సాక్ష్యం లేదు పోలీసుల దగ్గర. ఎందుకంటే ఆ డెడ్ బాడీలు ఎవరివో తెలియదు. జస్ట్ ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ తల కూడా దొరికితే సో, సో అండ్ సో తల వీరిది. సో, అటువైపు నుంచి అంటే ఆ డెడ్ బాడీ దొరికింది కదా! ఆ డెడ్ బాడీ ఎవరిదో గుర్తించి అటువైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే గనక పాత వైరాలు ఏవైనా ఉంటే ఆ కిల్లర్ ఎవరు అనేది తెలిసుండేది కావచ్చు బహుశా. కానీ ఆ డెడ్ బాడీల యొక్క తలలు దొరకకపోయేసరికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే చాలా కష్టతరం అయిపోయింది. సో, కొన్ని రోజుల తర్వాత దాదాపు వారం రోజులు గడిచిపోయింది. ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. ఇక సాక్ష్యాలు ఏమీ దొరకకపోవడంతో ఈ చంద్రకాంత్ ఝాని అయితే వదిలేద్దామని పోలీసులైతే డిసైడ్ అయ్యారు. వారం రోజుల తర్వాత చంద్రకాంత్ ఝా నోరు విప్పాడు. ఇక వదిలేద్దాం అని చూసేలోపు చంద్రకాంతే పోలీసులను పిలిచి ఈ మర్డర్ చేసింది నేనే. కావాలంటే మీకు సాక్ష్యం కావాలంటే యమునా నదిలో వెళ్లి వెతకండి అని చెప్పి చంద్రకాంత్ ఝా పోలీసులకైతే చెప్పారు. సో, పోలీసులు యమునా నదిలో వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఆ యమునా నదిలో తలలేని మొండాలు 8 దొరకాయి. అలాగే తలలు 5 దొరకాయి. అంటే దాదాపు అతను 8 మర్డర్స్ అయితే చేసి యమునా నదిలో పడేశారు. ఈ యమునా నదిలో పోలీసులు వారం రోజులు వెతకగా ఈ డెడ్ బాడీస్ అయితే దొరికాయి. అయితే పోలీసులు చివరిగా ఒక కన్‌క్లూజన్‌కి అయితే రావడం జరిగింది. సో, ఈ మర్డర్స్ అన్నీ కూడా చంద్రకాంత్ ఝానే చేశాడు అని పోలీసులు డిసైడ్ అయ్యారు. కానీ ఈ మర్డర్స్ అన్నీ కూడా చంద్రకాంత్ ఝా ఎందుకు చేశాడు అన్న విషయం మాత్రం పోలీసులకు తెలియదు. సో, అది తెలుసుకోవడం కోసమే ఈ చంద్రకాంత్ ఝాని ఇంట్రాగేషన్ అయితే చేయడం జరిగింది. దాదాపు వారం రోజులు గడిచిపోయింది ఇంట్రాగేషన్. కానీ ఇంట్రాగేషన్‌లో మాత్రం చంద్రకాంత్ ఝా నోరు విప్పలేదు. కానీ ఒకరోజు చంద్రకాంత్ ఝా ఏమని చెప్పాడు అంటే, "మీరు నన్ను కొట్టకుంటే, నన్ను హింసించకుంటే నేను అసలు విషయం చెప్తాను" అని చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పాడు అంటే, ఇది ఆల్మోస్ట్ ఒక 'స్పైడర్' సినిమా 'మహేష్ బాబుది' ఉంటది కదా! ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంటది. 'స్పైడర్' సినిమాలో ఏంటి తన విలన్ చిన్నప్పటి నుంచి కూడా ఎవరినైనా చంపితేనే అతనికి ఆనందం కలిగేది. ఎవరినైనా చంపితేనే అతను అన్నం తినేవాడు కూడా. అంటే ఎవరైనా ఏడిస్తేనే అతనికి సాటిస్ఫై అయ్యేది. సో, 'చంద్రకాంత్ ఝా' స్టోరీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. నిజానికి రియల్ లైఫ్‌లో కూడా ఇలా ఉంటారా అని మనం అనుకుంటాం. కానీ ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీ. సో, చంద్రకాంత్ ఝా కూడా సేమ్ అలానే ఉన్నాడు. చంద్రకాంత్ ఝా చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏడిస్తే గాని నాకు మనసున పట్టేది కాదు. ఎవరినైనా చంపితే గాని నాకు అన్నం తినాలని అనిపించదు. ఎవరినైనా చంపి అక్కడ కూర్చొని అన్నం తింటే నేను కడుపు నిండా అన్నం తినగలను. లేకపోతే నాకు చావాలని అనిపించే ఫీలింగ్ నాకు కలిగేది. సో, అందుకే నేను ఇలా చంపుతూ ఉన్నాను. ఈ విధంగా చంద్రకాంత్ ఝా పోలీసులకైతే ఉన్నదంతా చెప్పాడు. చెప్పిన తర్వాత పోలీసులు ఇది విని షాక్ అయ్యారు. అరే! సినిమాల్లోనే ఇలాంటి కిల్లర్‌ని మేము చూసాం. కానీ రియల్ లైఫ్‌లో మేము ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సైకో కిల్లర్, సీరియల్ కిల్లర్‌ని చూడలేదు అని చెప్పి. సో ఇది స్టోరీ. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు పార్ట్ 2 కూడా కావాలి అని అనిపిస్తే అసలు చంద్రకాంత్ ఝా ఇంట్రాగేషన్ తర్వాత తన లైఫ్ స్టోరీ మళ్ళీ ఏ విధంగా మలుపు తిరిగింది? అతనికి శిక్ష పడిందా? లేకపోతే జైలు నుంచి తప్పించుకొని ఇంకా కొన్ని మర్డర్స్ చేశాడా? అన్న విషయం మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా తీద్దాం, మాట్లాడుకుందాం.